దేవరతో యుద్ధానికి సై అంటున్న భాష అదే మన జూనియర్ ఎన్టీఆర్ గారితో యుద్ధానికి సై అంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అసలు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి కథ అంటే, వీళ్ళిద్దరు నటిస్తున్న వార్ 2 సినిమా, అలాగే రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమా రెండు కూడా ఆగస్టు 14న రిలీజ్ అవబోతా ఉన్నాయి అనమాట. ఫస్ట్ నుంచి వార్ 2 అయితే ఆగస్టు 14గానే వినిపించింది, కానీ రజనీకాంత్ గారు మాత్రం సడన్ గా వచ్చి జాయిన్ అయ్యారు ఆగస్టు 14న. వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే విపరీతంగా ఉండబోతా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందు 2023 ఆగస్టు లో జైలర్ గా వచ్చారు రజనీకాంత్ గారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అసలు ఆయనకున్న ఇమేజ్ ని మార్చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటది సినిమా కూడా, చాలా బాగుంటది. ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది, సూపర్ స్టార్ రేంజ్ లోనే ఉంటది అనమాట. అయితే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, ఈయన స్పీడ్ మామూలుగా ఉండదు. ఎదురుగా ఉంది ఎవరైనా సరే మనోడి దెబ్బ మామూలుగా ఉండదు అనమాట. ఎందుకంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య అసలు ఎలా తయారయ్యారంటే, ఆయనే సొంతంగా సినిమాని ప్రమోట్ చేసే విధానం మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉందన్నమాట. అలాంటి ఆయన పీక్స్ లో ఉన్నారు. అసలు తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరే, ఇంకెవరికి లేదు అసలు అంత సినిమా. వీళ్ళిద్దరికి ఉన్నంత పోటీ ఎవరికి లేదు. వీళ్ళిద్దరు చేసే పర్ఫార్మెన్స్ గానీ, వీళ్ళకున్న ఇమేజ్ గానీ ఒక రేంజ్ లో ఉన్నాయన్నమాట. మొన్న మనం దేవరత్ సినిమాతో చూసాం, సినిమా యావరేజ్ గానే ఉంది, కథ కూడా నార్మల్ గానే ఉంది, కానీ ఒక ఎన్టీఆర్ గారి ఆయన పర్ఫార్మెన్స్ తో ఆ సినిమా నిలబెట్టారు. అలాగే ఆయన ఇమేజ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది కాబట్టి సినిమా నిలబడింది. దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. అలాంటి టాక్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఆ సినిమాని చాలా పర్సనల్ గా తీసుకొని ఎక్కువగా ప్రమోట్ చేసి, అసలు ఆ ప్రమోషన్స్ లో ఓన్లీ ఎన్టీఆర్ గారే పాల్గొన్నారనమాట. ఆయన చేసిన ప్రమోషన్స్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. రాజమౌళి గారి దగ్గర నుంచి మరి ఆ విద్యను నేర్చుకున్నారో ఏమో గానీ, మార్కెటింగ్ మాత్రం చాలా బాగా చేశారు దేవర సినిమాది. స్వయంగా ఆయనే వెళ్ళి అన్ని చోట్ల కూడా ప్రచారం చేసి, పబ్లిసిటీ చేసి ఆ సినిమాకి అయితే బాగా క్రేజ్ తీసుకొచ్చారు. ఆయనకున్న క్రేజ్, ఇమేజ్, స్టార్డమ్ తోనే దేవర అనే సినిమా బ్లాక్ బస్టర్ అయిందనమాట. అయితే ఇప్పుడు రజనీకాంత్ గారితో పోటీ అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు తగ్గుతారు అసలు. జూనియర్ ఎన్టీఆర్ గారు ముందు నిలబడ్డం మామూలు మాటలు కాదు. ఎందుకంటే ఆయన ఆల్ రౌండర్, టాలెంట్ అంటే ఆయనే. ఇంకా అసలు ఆయన ఏమనుకున్నా సరే చేసేయగలరు. యాక్టింగ్ చేయగలరు, డాన్స్ చేయగలరు, డైలాగ్ డెలివరీ, వాటికి అన్నింటికి మించి ఆయనలో ఉండే ఎనర్జీ మామూలుగా ఉండదు అనమాట. వీటిలన్నింటినీ దాటాలంటే రజనీకాంత్ గారికి కష్టమే. కాకపోతే రజనీకాంత్ గారికి సంబంధించి కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు, ఆ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. అమీర్ ఖాన్ గారు, నాగార్జున గారు, సత్యరాజ్ గారు, ఉపేంద్ర గారు, ఇలా చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళందరినీ పెట్టి ఆయన ఒక పెద్ద సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి ఇంకా అభిమానుల మధ్య గొడవలు ఎలా ఉంటాయో చూడండి. కాకపోతే ఆంధ్రాలో రజనీకాంత్ గారికి అంత పెద్ద ఇది ఉండదు కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం లేదు. అలాగే తమిళనాడులో ఎన్టీఆర్ గారు కూడా పోయి ఉంటది, ఇక్కడ నార్మల్ గా ఉంటది. కానీ మిగిలిన హిందీ బెల్ట్ లో గానీ, అలాగే ఫారెన్స్ లో గానీ అన్నిట్లో కూడా చాలా బాగుంటది. ఇటు వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ గారే కాదు, హృతిక్ రోషన్ గారు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరు రేంజ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు మీరే. అలాంటిది 4 అయితే మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది. ఇటు రజనీకాంత్ గారు, అటు జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళిద్దరు సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. అసలు థియేటర్స్ ఎలా ఇస్తారు, ఏంటి సినిమా రేంజ్ ఏంటి అనేది మామూలుగా ఉంటది అనమాట. ఆంధ్ర తెలంగాణలో అయితే ఎన్టీఆర్ గారికి తిరిగే లేదు, మామూలుగా ఉంటది అనమాట. అలాగే నార్త్ లో కూడా చాలా బాగుంటది. నాకు తెలిసి ఈసారి రజనీకాంత్ గారి సినిమా హిట్ అయింది, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది. అసలు కలెక్షన్స్ గానీ అది గానీ మామూలుగా ఉండదు అనమాట. ఎందుకంటే హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు పోటా పోటీగా ఉంటారు. యాక్టింగ్ లో అయినా, డాన్స్ లో అయినా, ఫైట్స్ లో అయినా మామూలుగా ఉండదు అనమాట. ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే మాత్రం వార్ 2 సినిమానే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. రజనీకాంత్ గారి సినిమా ఓకే పర్లేదు అనుకునేలా ఉంటది అనమాట. చూద్దాం మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో, ఈ యుద్ధంలో గెలుపు ఎవరిదో.